అందరికీ పరాభవనాన ఉగాది శుభాకాంక్షలు. మా ఇంటి ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తామో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాం. ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా మన ట్రెడిషన్స్ని మన స్టైల్లో ఎలా కంటిన్యూ చేస్తామో ఇది మా లిటిల్ స్టోరీ. ఈసారి ఉగాది రోజు యాజ్ యూజువల్ వర్కింగ్ డే, అందరికీ నార్మల్ రూటీన్, కానీ అమ్మ మాత్రం హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకోండి. స్టిల్ అమ్మకి ఫెస్టివల్ అంటే చాలా స్పెషల్ కదా. సో ఎంత టైర్డ్గా ఉన్నా కూడా షీ రియలీ వాంటెడ్ టు మేక్ దిస్ డే ఫీల్ లైక్ ఉగాది ఫర్ అస్. నాకు మాత్రం ఎగ్జామ్స్ వీక్ కాబట్టి ఫుల్ బిజీ విత్ స్టడీస్, స్ట్రెస్, టెన్షన్, ఆల్మోస్ట్ రూమ్లోనే ఉన్నా. బట్ ఇంట్లో జరిగే చిన్న చిన్న సౌండ్స్, కిచెన్లో హసల్, ప్రిపరేషన్స్ చూస్తూ స్లోగా ఫెస్టివ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఉగాది పచ్చడి కోసం మమ్ అండ్ డాడ్ ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి కుండ, వేపాకు, ఆకులు, పువ్వులన్నీ తీసుకొచ్చిండ్రు. కానీ అక్కడ కూడా స్మాల్ స్ట్రగుల్ ఉంది. మేము ఫ్లవర్స్ దొరకలేదు, అవి ఆల్రెడీ సోల్డ్ అవుట్. అంత స్టోర్లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడున్నా మా ఫెస్టివల్స్ మాత్రం సేమ్గా ఉంటాయి. సేమ్ రష్, సేమ్ ఎక్సైట్మెంట్. ఈవినింగ్కి మేమందరం కలిసి సింపుల్గా పూజ చేసినాము. నో బిగ్ సెటప్, నో గ్రాండ్ డెకరేషన్, కానీ ఆ మూమెంట్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొన్నిసార్లు సింప్లిసిటీలోనే చాలా బ్యూటీ ఉంటుంది అని ఫీల్ అయ్యా. ఈసారి మా తమ్ముడు మాత్రం ఫుల్ ల్యాప్టాప్ మోడ్లో ఉన్నాడు. అమ్మకి హెల్ప్ చేస్తూ కెమెరా పట్టుకొని బ్లాగ్ షూట్ కూడా చేసిండు. యాంగిల్స్ ట్రై చేస్తూ తిరుగుతూ చూస్తుంటే చాలా క్యూట్గా ఉంది. నాకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఆ మూమెంట్స్ చూస్తూ కొంచెం రిలాక్స్ అయ్యా, లైక్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. కిచెన్లో కుకింగ్ స్టార్ట్ అయ్యాక ఇంట్లో స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అప్పుడే ఫుల్గా ఫెస్టివల్ మూడ్ సెట్ అయిపోయింది. అమ్మ స్లోగా డిషెస్ ప్రిపేర్ చేస్తుంటే ఆ ఎఫర్ట్ చూస్తూ నాకు ఒకటి అర్థమైంది, ఎంత టైర్డ్గా ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం చేస్తే ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఉగాది పచ్చడి మాత్రం చాలా బాగుంది. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది, అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్గా ఉంది. కొన్ని పోలేలు మాత్రం ఈసారి వర్క్ అవ్వలేదు. కొంచెం మిస్ అయ్యా. అమ్మకి కొంచెం బ్యాడ్గా అనిపించింది, బికాజ్ షీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. అప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది, డస్ ఎవ్రీథింగ్ రియలీ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ అని. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజులో చాలా జరిగింది, ఎఫర్ట్ ఉంది, లవ్ ఉంది, అందరం కలిసి ఉన్నాము. సో మేబీ పర్ఫెక్షన్ అంటే అది కాదనిపించింది. అప్పుడే మా డాడీ ఎంచి లాస్ట్లో ఫెస్టివ్ మోడ్లో వచ్చిండు. అమ్మకి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ మూమెంట్ చూస్తుంటే ఫ్యామిలీ అంటే ఇదే కదా అని ఫీల్ అయ్యా. ఒకరు టైర్డ్ అయితే ఇంకొకరు సపోర్ట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఫీల్ కంప్లీట్. స్లోగా డిన్నర్ టైం వచ్చింది. మేమందరం కలిసి కింద కూర్చొని ప్లేట్స్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేసినాం. బ్యాక్గ్రౌండ్లో మూవీ ప్లే అవుతుంది. అందరికీ ఓన్ కంఫర్ట్, ఓన్ స్పేస్, కానీ స్టిల్ కలిసి ఉండడం ఆ ఫీలింగ్ మాత్రం చాలా స్పెషల్. నాకు మాత్రం ఆ మూమెంట్ చాలా నచ్చింది. బికాస్ ఆఫ్టర్ అ హెక్టిక్ వీక్, ఫైనలీ నో స్ట్రెస్, నో రష్, జస్ట్ సిట్టింగ్ టుగెదర్ అండ్ ఎంజాయింగ్ ద టైమ్. కొన్నిసార్లు బయట నుండి చూస్తే ఇలాంటి డేస్ చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇన్సైడ్ దోస్ మూమెంట్స్ దెర్ ఇస్ సో మచ్ హ్యాపీనింగ్. ఎఫర్ట్, పేషెన్స్, అండర్స్టాండింగ్, స్మాల్ అడ్జస్ట్మెంట్స్ అని కలిసి ఆ డేని మీనింగ్ఫుల్గా మార్చేస్తాయి. మనం ప్లాన్ చేసినట్టు జరగకపోయినా మనం కలిసి ఉంటే ఆ డే స్టిల్ స్పెషల్గా ఉంటుందని ఈసారి ఉగాది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. మేబీ చూస్తున్న వాళ్ళకి జస్ట్ సింపుల్ వ్లాగ్ అనిపించవచ్చు, కానీ మా కోసం ఇది జస్ట్ వీడియో కాదు, దిస్ ఇస్ అవర్ మెమరీ. మా వేలో, మా పేస్లో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి స్మాల్ మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. నో ప్రెషర్, నో పర్ఫెక్షన్, జస్ట్ రియల్ లైఫ్. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.